హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియాలో ఉన్న టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియాకి సంబంధించిన డాటా రిలీజ్ చేస్తారు. 2023లో రిలీజ్ చేసిన డాటా ప్రకారం టాప్ 10లో ఉదయ్ కోటక్ ఉన్నాడన్నమాట. ఉదయ్ కోటక్ టాప్ 10 లిస్ట్లో 10th ప్లేస్లో ఉన్నాడు. ఇతని ఏజ్ వచ్చేసి 64 ఇయర్స్, 64 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. ఇతని మొత్తం నెట్వర్త్ అంటే మొత్తం ఆస్తి వచ్చేసి $13.5 బిలియన్, అంటే 13,050 కోట్లు. ఇతను కోటక్ మహీంద్రా గ్రూప్ యొక్క ఫౌండర్ అన్నమాట, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ఇతనికి ఎక్కువ ఇన్కమ్ అనేది కోటక్ మహీంద్రా బ్యాంక్ ద్వారానే వస్తుంది. నెక్స్ట్ టాప్ 9లో టాప్ 10లో నుంచి టాప్ 9లో లక్ష్మీ మిట్టల్ ఉన్నాడు. ఇతని ఏజ్ వచ్చేసి 73 ఇయర్స్, 73 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. ఇతని టోటల్ నెట్వర్త్ మొత్తం ఆస్తి వచ్చేసి $16.4 బిలియన్, అంటే 16,040 కోట్లు. ఇతను ప్రస్తుతం ఆర్సెలార్ మిట్టల్ అనే కంపెనీకి చైర్మన్గా అలాగే సీఈఓగా ఉన్నాడు. ఈ కంపెనీ అనేది మొత్తం గ్లోబల్ లెవెల్లో స్టీల్ మ్యానుఫ్యాక్చరర్లో ఒక పెద్ద కంపెనీగా ఉందన్నమాట. 2019లో ఈ కంపెనీ అనేది నిపాన్ స్టీల్ కంపెనీతో కొలాబరేట్ అయిందన్నమాట. అంటే నిపాన్ స్టీల్ కంపెనీతో కలిసి పనిచేయడం స్టార్ట్ చేశారు. ఇతనికి ఎక్కువ డబ్బులన్నీ కూడా ఆర్సిలార్ మిట్టల్ కంపెనీ ద్వారానే వస్తాయి. నెక్స్ట్ టాప్ 8లో కుమార్ బిర్లా ఉన్నాడు. ఇతని ఏజ్ వచ్చేసి 56 ఇయర్స్, 56 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. ఇతని మొత్తం నెట్వర్త్ మొత్తం ఆస్తి వచ్చేసి $16.6 బిలియన్, అంటే 16,060 కోట్లు. ఇతను ప్రస్తుతం వొడాఫోన్ అలాగే ఐడియా టెలికమ్యూనికేషన్స్ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. కానీ ఇతనికి ఎక్కువ డబ్బులన్నీ కూడా హిండాల్కో ఇండస్ట్రీస్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ టాప్ 7లో రాధాకిషన్ శివకిషన్ దామని ఉన్నాడు. ఇతని ఏజ్ వచ్చేసి 68 ఇయర్స్, అంటే 68 సంవత్సరాలు. ఇతని టోటల్ నెట్వర్త్ మొత్తం ఆస్తి వచ్చేసి $17 బిలియన్, అంటే 17,000 కోట్లు. ఇతను ఎవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ యొక్క ఫౌండర్. ఎవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ని స్థాపించిన వ్యక్తి ఇతనే. ఈ ఎవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ కింద మొత్తం భారతదేశంలో 200 కన్నా ఎక్కువ డిమార్ట్ స్టోర్స్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఇతను ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాడు. ఇతనికి ఎక్కువ డబ్బులన్నీ కూడా ఎవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ ద్వారానే వస్తాయి. నెక్స్ట్ టాప్ 6లో దిలీప్ సాంఘ్వి ఉన్నాడు. ఇతని ఏజ్ వచ్చేసి 67 ఇయర్స్, 67 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. ఇతని మొత్తం నెట్వర్త్ వచ్చేసి $18.7 బిలియన్, అంటే 18,070 కోట్లు. ఇండియాలో ఫస్ట్ ఫార్మా కంపెనీని స్థాపించిన వ్యక్తి ఇతనే, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్. ఇతన్ని ఇండియన్ బిజినెస్ టైకాన్ అని పిలుస్తారు. ఇతనికి ఎక్కువ డబ్బులన్నీ కూడా సన్ ఫార్మాస్యూటికల్స్ ద్వారానే వస్తాయి. నెక్స్ట్ టాప్ 5లో సైరస్ పూనావాలా ఉన్నాడు అన్నమాట. ఇతని ఏజ్ వచ్చేసి 82 ఇయర్స్, 82 సంవత్సరాలు ఉంటాయి. ఇతని టోటల్ నెట్వర్త్ మొత్తం ఆస్తి వచ్చేసి $20.0 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 20,000 కోట్లు. ఇతను ఎక్కువగా వ్యాక్సిన్స్ డెవలప్మెంట్ చేస్తారన్నమాట. వ్యాక్సిన్స్ అన్నీ కూడా అభివృద్ధి చేసి అమ్ముతూ ఉంటాడు. దాని ద్వారా డబ్బులు సంపాదిస్తారన్నమాట. ఇతనికి సెరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ప్రైవేట్ ఓనర్షిప్ ఉంది. ఈ సెరం ఇన్స్టిట్యూట్ అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక లార్జెస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ అన్నమాట. కోవిడ్-19కి సంబంధించిన వ్యాక్సిన్స్ని తయారు చేసినప్పుడు ఇతని ఆస్తి అనేది చాలా పెరిగింది. ఇతనికి ఎక్కువ డబ్బులన్నీ కూడా ఈ సెరం ఇన్స్టిట్యూట్ ద్వారానే వస్తాయి. నెక్స్ట్ టాప్ 4లో సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ ఉందన్నమాట. ఈవిడ ఏజ్ వచ్చేసి 73 ఇయర్స్, 73 సంవత్సరాలు ఉంటాయి ఈమెకి. టోటల్ నెట్వర్త్ వచ్చేసి $23.7 బిలియన్, అంటే 23,070 కోట్లు. సావిత్రి జిందాల్ గారు ఇండియన్ పొలిటీషియన్ అలాగే ఎంటర్ప్రినర్ కూడా. ఓపీ జిందాల్ గ్రూప్ యొక్క చైర్మన్ అన్నమాట ఈవిడ. ఎక్కువ డబ్బులన్నీ కూడా ఓపీ జిందాల్ గ్రూప్ ద్వారానే వస్తాయి. నెక్స్ట్ టాప్ 3లో శివ్ నాడర్ ఉన్నాడు అన్నమాట. ఇతని ఏజ్ వచ్చేసి 78 ఇయర్స్, 78 సంవత్సరాలు ఉంటాయి. ఇతని టోటల్ నెట్వర్త్ మొత్తం ఆస్తి వచ్చేసి $29.4 బిలియన్, అంటే 29,040 కోట్లు. ఇతను HCL గ్రూప్కి ప్రొప్రైటర్. HCL గ్రూప్ ద్వారా సిస్కో, మైక్రోసాఫ్ట్, బోయింగ్ కంపెనీస్కి క్లయింట్స్లని అందిస్తారన్నమాట. ఐటీ ఇండస్ట్రీకి మంచి కాంట్రిబ్యూషన్స్ చేసినందుకు ఇతనికి 2008లో పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఇతను 2022లో 1,161 crore రూపీస్ని డొనేట్ చేశారు. ఇతనికి ఎక్కువ డబ్బులన్నీ కూడా HCL ఎంటర్ప్రైజ్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ టాప్ 2లో గౌతమ్ అడానీ ఉన్నాడు. ఇతని ఏజ్ వచ్చేసి 61 ఇయర్స్, 61 సంవత్సరాలు ఉంటాయి. ఇతని టోటల్ నెట్వర్త్ మొత్తం ఆస్తి వచ్చేసి $58.5 బిలియన్,
అంటే 58,050 కోట్లు. ఇతను అడానీ గ్రూప్ యొక్క ఫౌండర్ అలాగే చైర్మన్ కూడా. ఇతనికి ఎక్కువగా పోర్ట్స్ ఉంటాయన్నమాట. ఇతనికి ఎక్కువ డబ్బులన్నీ కూడా అడానీ గ్రూప్ ద్వారానే వస్తాయి. నెక్స్ట్ టాప్ 1లో ముఖేష్ అంబానీ ఉన్నాడు. ఇతని ఏజ్ వచ్చేసి 66 ఇయర్స్, 66 సంవత్సరాలు ఉంటాయి. ఇతని టోటల్ నెట్వర్త్ వచ్చేసి $96.8 బిలియన్, అంటే 96,080 కోట్లు. ఇతను రిలయన్స్ ఇండస్ట్రీకి మేనేజింగ్ డైరెక్టర్ అలాగే చైర్మన్ కూడా. ఇతనికి ఎక్కువ డబ్బులన్నీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారానే వస్తాయి. ఇది వచ్చేసి టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియాకి సంబంధించిన వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.